మొదటిగా దీప ప్రజ్వలన చేస్తాము. తర్వాత ప్రార్థనా గీతం శ్రీకృష్ణ గారు పాడతారు. మనందరం కూడా వాళ్ళతో గలం కలుపుతాము. తర్వాత అన్నమయ్య గారి గురించి 4 వాక్యాలు మన రామలింగేశ్వర గారు చెప్తారు. తర్వాత కీర్తనలు మొదలు పెడతాము. తర్వాత కీర్తన పడిన తర్వాత అందరికి మొమెంటోస్, ఎవరెవరైతే పడారో అందరికి మొమెంటోస్ ఇస్తారు. తర్వాత నైవేద్యం, హారతి ఇవి అయిన తర్వాత ప్రసాదం అనిపించుకుంటాం. ఇంతకుముందు మనం ఇక్కడ త్యాగరాజ జయంతి జరుపుకున్నాము, తర్వాత రామదాస్ జయంతి జరుపుకున్నాము, ఇప్పుడు అన్నమయ్య జయంతి జరుపుకుంటున్నాము. ప్రతిసారి కూడా పేర్లు పెరుగుతుంది, కీర్తన పాడేవాడు పేరు పెరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా ముందు ముందు కూడా మనం ఇట్లాంటివి ఎన్నో జరుపుకుంటూ మన పిల్లలకు కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ పాడటానికి పెద్దవాళ్ళకి పిల్లలుగా ఉంటుందని అనుకుంటూ ఇప్పుడు దీప ప్రజ్వలన చేద్దాం. దానికి మా సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ బాలయ్య గారికి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే పిల్లల నుంచి కూడా ఇద్దరు పాడేవాళ్ళు, పెద్దల నుంచి కూడా సాధారణ గారు ఇంకెవరన్నా ఎందుకంటే అది కింద కారి కింద క్లాత్ పైన పడుతుంది కదా. श्रीमद्वदीय चरितामृतमर्णयाय पीत्वा पिबैव सुहिता मनुजा भवेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् श्रीतडपालगुरुदेव नमो नमस्ते। श्रीतडपालगुरुदेव नमो नमस्ते। ఓం నమో వెంకటేశాయ. హనుమాచార్యుల వారు దైవానుసంభూతులు. వారు మనకి ఎంతో సాహిత్య సంపదని సమకూర్చిపెట్టారు. సుమారు 32 సంకీర్తనలు పుష్పాలుగా చేసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ధరించారు. పదపుష్పాలతో పట్టాభిషేకం చేసిన కారణజనుడు. వారి యొక్క కీర్తనలన్నీ ఎంతో సరళమైన భాషలో వాడుక పదాలతో జనరంజకంగా రచించి సామాన్యులు సైతము పాడుకొని భక్తి మార్గంలో ప్రయాణించినట్లుగా చేసినారు. కీర్తనలో కవిత్వం తీసుకొచ్చిన ఆద్యుడు అన్నమయ్య. అందుకే ఆయనకి పద కవిత పితామహులని బిరుదు కూడా ఉంది. సో అందుకే ఆయన మనకి ఇంత సాహిత్యం చేకూర్చారు కనుక ఆయన మనం ఈరోజు స్మరించుకోవాలి. అట్లాగే వారు మనకి భక్తి మార్గాన్ని కూడా ఇచ్చారు. అన్నమాచార్య వారు సంకీర్తనలు మనకు భక్తి మార్గాన్ని ప్రసాదించాయి. ఆయన సంకీర్తనలు ఆ యొక్క శ్రీనివాసుని యొక్క శ్రీమన్నారాయణ యొక్క కృపకి మనందరం పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా. ఆవటి రొక్కుల వాడే ఆది దేవుడే, ఆవటి రొక్కుల వాడే ఆది దేవుడే. వాడుతో మని కళ్యాణ వాడి దురిత దూరుడే, వాడుతో మని కళ్యాణ వాడి దురిత దూరుడే. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే. పుట్టుబట్రాళ్లకు బిడ్డలిచ్చే గోవి
వేడుకుందామా వేడుకుందామా జలజాక్షి ఓమునకు జక్కవక్కు చమ్మునకు నెలకొన్న కర్పూరపు నీరాజనం 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 హరివేణి తురునకు హస్తకమలంబునకు నిలుమా నిత్యముగా నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణియే నెగడు సతి కలలకు నీరాజనం 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 ఈతడు అన్నమయ్యా అరణ్యమాకురుడీతడు అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా అరణ్యమాకురుడీతడు అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్యా వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్యా ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడికడ తాళపాక అన్నమయ్యా ఆకడికడ తాళపాక అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా అరణ్యమాకురుడీతడు అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా ఈవల సంసారలీల ఇందిరేసుతోనున్నవాడు ఆవటించి తాళపాక అన్నమయ్యా ఈవల సంసారలీల ఇందిరేసుతోనున్నవాడు ఆవటించి తాళపాక అన్నమయ్యా భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు హావభావమై తాళపాక అన్నమయ్యా హావభావమై తాళపాక అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా
నిద్రించు నిద్రయు ఒకటే అందనే బంటు నిద్ర దేవునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అందరే బంటు నిద్ర దేవునొకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చెండాలుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చెండాలుండేటి సరి భూమి ఒకటే ఆ సరి భూమి ఒకటే ఆ సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బల తందనానా బల తందనానా నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురా పరమ పురుష బంధ విమోచన పరమ పురుష నరమృగ శరీర నమో నమో నారాయణే దోధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో ఓ నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో 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 నారాయణ ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండం తేలిపటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు కులతురుమిను వైష్ణవులు పలుకులుదో వేదాంతులు పరబ్రహ్మం బనుచు కొలతురుమిను దైవులు తగిన భక్తులును శివుడనుచు తలదురుమిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అరలి పొగడుగురు కామాలికులు ఆది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు దలచినా అంత మాత్రమే నీవు సరిహెన్నుదురు శాక్తేయులు శక్తి రూపనుచు దర్శనములను నానా విధులను అదపుల గొలదిగ భజింతును శిరులమెము మేమల్ప బుద్ధి దలచిన వారికి అల్పం బగుదువు గరిబలమెము నే ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొరది తామరవు ఆవల భాగీరథి దరి మావుల ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు ఆవల భాగీరథి దరి మావుల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వదలి నీ శరణదియదని ఏ పరతత్వ
పరతత్వము మాకు ఈవదని నీ శరణనియదనిదియే పరతత్వము మాకు ఇదియే పరతత్వము మాకు ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే ఓం నమో నారాయణ ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొని రామ వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఇన్ని మంత్రములకెల్ల ఇందిరా నాదుడే గురి పనినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను కావలిగెబో నాకు గురుడీయగాను నన్ను కావలిగెబో నాకు గురుడీయగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను తెలిపెని ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులో నరకంబములైన ఉడుమండలమునోచె ఉయ్యాల ఉదయాస్త శైలంబులో నరకంబములైన ఉడుమండలమునోచె ఉయ్యాల అదనాకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల 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 పదిలముగ వేదములు బంగారు చేరుడై పట్టవెరపై తూచె ఉయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరుడై పట్టవెరపై తూచె ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠపై మిగిలేను వర్ణింపారుదాయ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంపు తెలిపెని ఉయ్యాల నగవులు నిజమని నమ్మేదా ఒదినడి ఆశలు వదనవే నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు వదనవే నగవులు నిజమని నమ్మేదా
నిజమని నమ్మేదా వగినడి ఆశలు వదనవే నగవులు నిజమని నమ్మేదా పోయిన జన్మము పొరుగుననుండగా పోయిన జన్మము పొరుగుననుండగా చీయనగాయిందు చెలగేరా పోయిన జన్మము పొరుగుననుండగా చీయనగాయిందు చెలగేదా ఎల్లలోకములు ఏలేటి దేవుడా వల్లనల్లనిక వదనవే నగవులు నిజమని నమ్మేదా వగినడి ఆశలు వదనవే నగవులు నిజమని నమ్మేదా నళిని నామము నాలికనుండగా నళిని నామము నాలికనుండగా చెల్లబోవు ఇక చేసేదా నళిని నామము నాలికనుండగా తలకొని తరము తడవేదా బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలకు చంచలము వందనవే నగవులు నిజమని నమ్మేదా వగినడి ఆశలు వదనవే నగవులు నిజమని నమ్మేదా 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 భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోనా విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడిని వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోనా అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటా
అచ్యుతని శరణనవో మనసాచ్యుత అచ్యుతని శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా భావములోన. ఓం నమో నారాయణ. అఖిల రక్షకుండు ఏదాయనేమి హరిచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల రక్షకుండు ఏదాయనేమి ఏదాయనేమి శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని తన కరీనమని తలచుకోదు శునకము బ్రతుకును సుఖమయ్యే తోచుగాని తన కరీనమని తలచుకోదు మనసుడబడితేను మంచిదేమి కానిదేమి మనసుడబడితేను మంచిదేమి కానిదేమి తనములో అంతరాత్మ దైవమౌట తప్పదు ఏదాయనేమి హరిచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల రక్షకుండు ఏదాయనేమి అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చిచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే చిచ్చరతన తిమ్మటే జీవన్ముక్తి ఖర్చు పెట్టిసి వెంకటపతికి దాసుడైతే ఖర్చు పెట్టిసి వెంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమి లేదు ఏలిన వాడికడే ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడే అఖిల రక్షకుండు ఏదాయనేమి ఏదాయనేమి
అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి కులమును నీవే గోవిందుడా
మఖిలో నాదము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచల మఖిలో నాదము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ 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 అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడడది మ్రొక్కుదానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పరివేల శేషుల పరగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదిగో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదిగో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిత నల్లదిగో మూలనున్న ధనము వెంకటరమణ వెంకటరమణ వెంకట బాహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పరగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదిగో వెంకటరమణ 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 భావింప సకల సంపద రూపమదిగో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పరివేల శేషుల పరగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పరివేల శేషుల పరగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము సంకీర్తనలు పరిచయం చేసింది తనే. తనతో జరిగిన నా ప్రయాణం మేము చిన్న తిరుపతిలో నగర సంకీర్తన చేసేవాళ్ళము. మ్యామ్ ఇంకా మా స్టూడెంట్స్ అందరము వీధుల్లో చిన్న తిరుపతి వీధుల్లో మేము అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్టార్ట్ చేసుకొని పొద్దున 10-10:30 వరకు పాడుతూనే వీధులన్నీ తిరిగే వాళ్ళము. అలాగే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్నమయ్య స్వామి విగ్రహం దగ్గర కూడా మేము నగర సంకీర్తన చేసేవాళ్ళము. ఏదైతే ఫస్ట్ సంవత్సరం మేము చేసాము నగర సంకీర్తన, అప్పుడు రిటర్న్ అయ్యాక హైదరాబాద్కి 1 వీక్లోనే మ్యామ్కి పద్మశ్రీ అవార్డు వచ్చిందని తెలిసింది. ఇంకా అప్పటి నుంచి మేము వరుసగా ఎవ్రీ ఇయర్ కూడా వెళ్ళి అక్కడ నగర సంకీర్తన చేసేవాళ్ళము. సో ఆ అనుభూతిని మ్యామ్ నాకు పరిచయం చేయడము నేను మర్చిపోలేను. అది జన్మజన్మల నా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. ఇంకా మా మేడం అన్నమయ్య స్వామికి ఒక శ్లోక తనే రచించింది. ఇది ఎలా అంటే ఇప్పుడు మన కర్ణాటిక్ మ్యూజిక్లో మనం సాపాస క్లాస్ ముందు క్లాస్ తర్వాత ఎలా పాడతామో క్లాస్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇదే శ్లోకతో మ్యామ్ స్టార్ట్ చేయించేది. అది ఇప్పుడు నేను మా మేడం దగ్గర నేర్చుకొని నా శిష్యులకు నేర్పించాను. ఫస్ట్ మేము ఆ శ్లోక పాడి అన్నమయ్య స్వామికి అంకితం చేసి తర్వాత మేము ముద్దుగారే సాంగ్ పాడబోతున్నాము. శ్రీ నందకాయ విద్మహే శ్రీ సదాసాయ ధీమహి
పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజలని నీలోన పాయని దివ్యరత్నము పాలజలని నీలోన పాయని దివ్యరత్నము బాలనీవన దీవిగే పద్మనాభుడు బాలనీవన దీవిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము నళినాక్షుని శ్రీనామము నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము ఫలసారము బహు బంధమోచనము ఫలసారము బహు బంధమోచనము తలచవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము నగధరుణాతము సమ్మతము జగదీకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము కడిగి శివే కటపతి నామము కడిగి శివే కటపతి నామము బడి బడినే సంపత్కరము బడి బడినే సంపత్కరము అడియాలం బిలా నతి సుఖమూలము అడియాలం బిలా నతి సుఖమూలము తడవబో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము
వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించి నీదే నారదాదులచే నాదించి నీదే నారదాదులచే వీధి వీధులని విష్ణు కథ నాదించి నీదే నారదాదులచే వీధి వీధులని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొనుకొని చిలుకగా వెళ్ళవిరియాయి విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొనుకొని చిలుకగా వెళ్ళవిరియాయి విష్ణు కథ ఇల్లదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ ఇల్లదే శ్రీ వెంకటేశ్వరు నామము వెలిగొలిపెని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ కోరి బొమ్ము నేనినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా విమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము జడియోచినటి శ్రీ వెంకటనాథుడా ఉడగంటి మయ్యా విమ్ము పురుషోత్తమామమ్ము నెడయగవయ్యా ఓనేటి రాయడ ఉడగంటి మయ్యా విమ్ము పురుషోత్తమా ఆ
ఓం నమో నారాయణాయ. ఈసారి దీనికి ఒక కొత్త రూపును తీసుకొచ్చిన వాళ్ళు మన మల్లికార్జునరావు గారు, ఎన్ రామలింగేశ్వర గారు. రామేశ్వరం నుంచి ఆ రామలింగేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జునుడి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ద్వారకా వెళ్ళారు. శ్రీకృష్ణుడు ముందు పెట్టారు, ఇది ప్రపోజల్ ఎలా ఉంటుంది, చాలా ఖర్చు అవుతుంది అని నన్ను తీశారు. చాలా ఖర్చు అవుతుంది అని అనుకున్నాను. ఎంత ఖర్చు అని పెట్టుకుందాం. ఆ తెగింపు అది వచ్చి ఈ మెమెంటోస్ రూపకల్పన ఈరోజు జరగడానికి కారణం. వీళ్ళిద్దరిని కొంచెం అభినందించి ఈ ప్రపోజల్ తెచ్చిన వాళ్ళు వీళ్ళు, అందులో అనుమానం మాత్రం ఏమీ లేదు. వాళ్ళకి కమిటీ తరపున కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రసాదాలు తెచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అన్నమయ్య కీర్తనలు అలాగే ఇంతకు ముందు కూడా జరిగిన కీర్తనలన్నీ కూడా మనకు పాడుకోవడానికి, అలాగే వాటి నుంచి ఎంతో కొంత మనకు 64 కళలలో అదొక కళగా చెప్పుకోవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది ధర్మాన్ని బోధించేటటువంటి మన గ్రంథము భగవద్గీత. ఆ భగవద్గీత శ్లోకాలను ఆన్లైన్ ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ నేర్పించడానికి 701 B బ్లాక్ లో వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. వాళ్ళు ఎన్నో రోజులుగా చెప్తా ఉన్నారు. గుడికి వచ్చినప్పుడల్లా ఎవరైనా పిల్లలకు అలాంటి భగవద్గీత శ్లోకాలను కూడా పిల్లలకు నేర్పించాలని ఈ సమయాన్ని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి.